నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి సీఎం జగన్. రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి, మాపై ఇంకో రూపంలో బురద జల్లకండి, కానీ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయండి హరీష్ రావు. నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు నాగబాబు. ప్రపంచ అగ్రరాజ్యాలకు ధీటుగా నవభారత్లో మౌలిక వసతులు జి కిషన్ రెడ్డి బీజేపీ. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలని తనదేశీయులలో పేర్కొన్నారు. ఇది విశ్వసనీయతకు మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం అని అభివర్ణించారు. కౌరవ సేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళ్తున్నది అభిమన్యుడు కాదు, గాంధవి అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలున్నారని తెలిపారు. రాయలసీమకు సముద్రం లేకపోవచ్చు, కానీ ఇవాళ రాప్తాడులో జన సముద్రం కనిపిస్తుందని చమత్కరించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్, ఈ గడ్డపై మమకారంతో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, కానీ వేరే రాష్ట్రంలో ఉంటూ ప్రజలను మోసం చేసేందుకు అప్పుడప్పుడు వచ్చే వారితో నేను యుద్ధం చేస్తున్నాను. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రం వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈరోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది. ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో, గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు. సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి.
నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాల్ని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి, కానీ మాపై బురద చల్లాలనుకున్నా, ఇంకో రూపంలో విమర్శలు చేయాలనుకున్నా చేయండి. కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు ఈ వానాకాలంలోపు పూర్తి మరమ్మతులు నిర్వహించి సేఫ్ జోన్లోకి తీసుకొని రావాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాళేశ్వర ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నేతలు గారడీ చేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదలపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూర్తిగా తప్పుల తడక అన్నారు. ఇది వైట్ పేపర్ కాదు, పాల్స్ పేపర్ అని విమర్శించారు. అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్లైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి,
మీరు కాలువలు తవ్వుతారు. ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇలా కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి నేను మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష ఈరోజు ఆ తమ్మిడిహట్టిలో ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైళ్లలో పడ్డా అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్లు మీరు సమయం వృధా చేశారు. మరి మేము 7 ఏళ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా? మీలాగా 8 ఏళ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది. ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత తమ్మిడిహట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది. ప్రత్యామ్నాయం మెగా బ్రదర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి కూడా పోటీ చేస్తారా లేక పోటీకి దూరంగా ఉంటారనే అంశంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయరని ఎక్కడ చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని వివరించారు. కాగా నాగబాబు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఇల్లు తీసుకోవడంతో ఆయన ఎంపీగా పోటీ చేసేది అనకాపల్లి స్థానం నుంచి అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గ సమీక్ష కూడా నిర్వహించారు. హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మేము మెడ్రాస్ నేను దగ్గరుండి ఒక కరస్పాండెంట్ ఉండేవాడు. చాలామంది అభిమానులు లెటర్, అప్పుడు ఫోన్స్ లేవు, లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి సమాధానం ఇస్తూ ఆ సినిమాకు సంబంధించిన సమాచారం చిరంజీవి గారి ఫోటోగ్రాఫర్ ఇవి దగ్గరుండి చూసుకునేవాడు. సో అలాగా ట్రావెల్ చేస్తుండగా ఆఖరికి మేము 1993 or 94లో హైదరాబాద్ వచ్చాం ముగ్గురు మునగాళ్ళు సినిమా తీయడానికి. ఆ టైంలో అభిమానులందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఒక యూనిటీగా కానీ ఒక బలమైన శక్తిగా కానీ కలిసి ఉండలేదు, విడివిడిగా ఉన్నాం. కానీ ఆ శక్తి తాలూకు బలం నాకు తెలుసు, అభిమానుల యొక్క యూనిటీ తాలూకు బలం నాకు తెలుసు. సో ఆ టైంలో స్వామినాయుడు నా దగ్గరికి ఒక జర్నలిస్ట్గా వచ్చాడు. మాట్లాడిన తర్వాత నాకు స్వామినాయుడు పని విధానం నచ్చింది, చేసే మాట్లాడే విధానం. సో స్వామినాయుడిని పెట్టి ఆ తర్వాత మాతో పాటు గంగాధర్ కలిశాడు, చందు కలిశాడు, తర్వాత చాలామంది రమణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాళ్ళు. మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైజ్, ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశానిర్దేశం చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యాం. ఆ విధంగా మాకు 1998 ఆ టైం కల్లా 96 కల్లా బలమైనటువంటి మెగా అభిమానుల
ఒక ప్రపంచ అగ్రరాజ్యాలకు దీటుగా నవభారత్లో మౌలిక వసతులు కల్పించడమే కాక ఇతర రంగాలలో అగ్రరాజ్యాలకు సైతం పోటీ చేస్తున్న నవభారత రూపకర్త ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో మన దేశ ప్రతిష్టలు అంతర్జాతీయంగా పెరిగింది. కిషన్ రెడ్డి బీజేపీ గారు, కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. గత 10 సంవత్సరాలుగా అమెరికాను తలదన్నేటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు ఈరోజు మన దేశంలో వచ్చాయి. అంతేకాదు ఈరోజు మన దేశం అంటే ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద మార్పు. ఆ రోజు మనకు తెలుసు, అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన అధ్యక్షులు మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు వారు కూడా చేతులు కట్టుకుని వెళ్ళేవాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ముందు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ మన ముందు చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూర్చుంటే మనం ఈ మధ్యలో చూస్తుంటారు, ఎక్కడో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారికి వచ్చి ఇట్లా భుజం తట్టి కలిసి ఆయన కూర్చుంటే ఆయన వెనక నుంచి వచ్చిపోయాడు. ఆ పరిస్థితి లేదు. ఆయన పెద్ద ప్రపంచానికే రాజైనట్టు అమెరికా ప్రెసిడెంట్ ఆ కాలంలో ఉండేవాళ్ళు నరేంద్ర మోడీ గారి కంటే. ఈరోజు మారిపోయింది పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీని అన్ని దేశాలు పొగుడుతున్నటువంటి పరిస్థితి. లోపల భయం, నరేంద్ర మోడీ గారంటే ఒక అసూయ, అయినప్పటికీ కూడా పొగుడుతారు బయట. కరెక్ట్. ఈరోజు ఏంటంటే ఈ భారత్ ఏంటి, ఈ భారత్ ప్రపంచానికి నేతృత్వం వహించడం ఏంటి, వీళ్ళెక్కడ అనేటువంటి మనసులో ఉంటుంది వాళ్ళకు. కానీ తప్పదు. ఈరోజు నేతృత్వము ప్రపంచంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రేట్ నరేంద్ర మోడీ ద గ్రేట్ మ్యాన్, నరేంద్ర మోడీ గ్రేట్ అని పొగుడుతున్నారు. కానీ మనసులో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో చాలా దేశాలు ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో నరేంద్ర మోడీ గారు ఉండకూడదు అనేటువంటిది కోరుకుంటారు. ఎందుకంటే ఈయన మరొకసారి గెలిస్తే ఇంకా ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసి మొత్తం దేశం ప్రపంచం యొక్క నాయకత్వం నీ చేతుల్లో పోతుందేమో, మా చేతుల్లోకి వెళ్ళిపోతుంది అమెరికా, మేము రాకుండా అడ్డం పడతాడేమో చైనా, అనేక దేశాలు కూడా ఆ పరిస్థితి ఉంది. ఈరోజు యూకే లాంటి దేశం కూడా స్లోగా మన పరిపాలించినటువంటి దేశం ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. మనం డామినేట్ చేస్తున్నాం. అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఈరోజు మనం ఎదిగాం. అనేక దేశాలు కూడా ఈరోజు భారతదేశం అంటే భయము, కొన్ని దేశాలు భక్తి, బయటికి కనిపించినప్పుడు కూడా అసూయ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఏంటి, ఇంత పెద్ద నేతృత్వం వహించడం ఏంటి, ఇండియా ఏంది అనేటువంటి ఒక వాళ్ళ మనస్సులో భావన ఉంటుంది. ఎప్పుడైనా ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ ఎప్పుడు కూడా ప్రేమతో చూడరు. కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ప్రపంచంలో మారింది. భారతదేశం యొక్క గొప్పతనం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో రంగ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ నూతన విగ్రహాన్ని వంగవీటి రాధా చేతుల మీదుగా ఆదివారం రాత్రి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గోపాలపురం ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు, జనసేన ఇన్ఛార్జి దొడ్డిగార్ల సువర్ణరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు హాజరయ్యారు. గ్రామంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంగవీటి రాధ మాట్లాడుతూ రంగా ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని, ఆయనకి రాజకీయంతో సంబంధం లేదు, పేద ప్రజల ఆశాజ్యోతి, ఆదర్శ మహానుభావులని ఆయన కొనియాడారు. ఎంపీపీ కుప్పాల దుర్గారావు గారు వేదిక మీద రావాల్సిందిగా మరీ కోరు. చేయనటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు గారు తాడిక పీడిత బడుగు బలహీన వర్గాలకి సంఘటన పరిచి కార్మిక కల్చర్ అంతర్వేది నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గోదావరిలో పంట నిర్వహణ కట్టుదిట్టంగా చేయాలని అడిషనల్ ఎస్పీ భీమారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మాదివాయిపాలెం రేవులో అంతర్వేది ఏర్పాటును పరిశీలించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. లైఫ్ జాకెట్లు నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట సిఐలు కెఎస్ స్వామి, కె సతీష్, ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెడీ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అంతర్వేది స్వామి దర్శనార్థం భక్తులు చాలా ఎక్కువ మంది మన నర్సాపురం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఈ పంటి మార్గమున వెళ్తున్నందుకు అందరికీ దర్శన భాగ్యం కలగాలి, అందరూ దర్శనం చేసుకోవాలని, చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ పంటి రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీ అజిత ఐపీఎస్ వారు
ఇచ్చిన ఆదేశాల మేరకు నర్సాపురం సిఏ స్వామి మరియు సిఏ సతీష్ గారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ పంటి నిర్వహణ భాగంగా కొన్ని జాగ్రత్తలు అదే సూచనలు కూడా చేయడం జరిగింది. లైఫ్ జాకెట్స్, అదే బోయాస్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ఈ రాత్రిపూట భక్తులు వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి, అదేవిధంగా ఇతర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడడం జరుగుతుంది. కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు, ఇక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు ఎర్రజర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 9 గారికి నవరత్నాలు కాదు, ప్రతి శాఖకి సపరేట్ స్కీములు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రకరకాల పథకాలు అమల్లో ఉన్నాయి. అన్ని వర్గాలకి ఆ రోజున కాపు కార్పొరేషన్ ప్రతి వర్గానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు దాదాపు 108 స్కీములు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క సంక్షేమం జరుగుతూ ఉండేది, అభివృద్ధి జరుగుతూ ఉండేది. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆ రోజు మనకి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు కూడా అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించారా, మరి 23 సీట్లకి ఎందుకు తీసుకుపోయారా అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం ఖాయమని, అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి, బాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు వెల్లురుతున్న యువత, బాబుపై పూర్తి విశ్వాసం పెట్టుకున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోసెన్ చెప్పారు. పలమనేరు పట్టణంలోని పాతపేట ప్రాంతంలో ఆయన ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదురుగానే ఉన్న OLL UP స్కూల్ క్రాస్, మార్కెట్ కమిటీ ఏరియా, ఆర్కిడ్ స్ట్రీట్, లక్ష్మీనగర్, KVS స్ట్రీట్, మసీద్ స్ట్రీట్లలో ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు RBC కుట్టి, గిరిబాబు, చాంద్ బాషా, సుబ్రహ్మణ్యం గౌడ్, కాజీపీర్, నాగరాజు, బాబాజాన్, హన్సిఫ్, లోకేష్, ఆచారి, షరీఫ్, షకీల్, ప్రేమ్, గౌస్, యూసఫ్లతో పాటు ఫర్వీన్, జనసేన నాయకులు దిలీప్, చైతన్య, హరీష్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లో ఉండాలి, సీఎం జగన్. రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి, మాపై ఇంకో రూపంలో బురద జల్లకండి, కానీ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయండి, హరీష్ రావు. నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు, నాగబాబు. ప్రపంచ అగ్రరాజ్యాలకు ధీటుగా నవభారత్లో మౌలిక వసతులు, జి కిషన్ రెడ్డి, బీజేపీ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.